హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఏడాది కాలంలోనే అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అది ఓర్చుకోలేక ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే సమాధానం చెప్తారని తెలిపారు. ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ ఆఫీస్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా సోనియా గాంధీ గారంటే మన తెలంగాణకు తల్లి లాంటిది. ఒక ఇచ్చిన మాట తప్పకూడదని, అక్కడ నష్టపోయినా ఆంధ్రాలో నష్టపోతున్నా అని తెలిసినా కూడా ఇవాళ తెలంగాణ ఇచ్చి తీరుతానని చెప్పి తెలంగాణ ఇచ్చినారు. వారికి తెలంగాణ ప్రజలంతా కూడా ఆజన్మాంతరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోనియా గాంధీ గారి చరిత్ర చూస్తే భర్తను, అత్తను వాళ్ళ ప్రాణ త్యాగం చేసిన తర్వాత కూడా ఇద్దరు పిల్లలతో కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు గుండె నిబ్బరంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడం జరిగింది. అప్పుడు కానీ ఆ సమయంలో కూడా వారికి ప్రధానమంత్రి సీటు నాకు ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో నేను చిరస్థాయిగా నిలిచిపోవలసిన అవసరం ఉందని పదవీ త్యాగం చేసి సోనియమ్మ ఇవాటి వరకు కూడా మనందరికీ తల్లిలాగా, తెలంగాణ తల్లిలాగా ఉన్నారు. నిజంగా ఇవాళ చూస్తే ఇవాటి రేపటి రాజకీయాలు చూస్తే స్వార్థంతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు అందరూ. నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఎవరికీ కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. 10 సంవత్సరాల కాలం పాటుగా తెలంగాణలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. ఒక్కరు కూడా ప్రజల వైపున ఉండి ప్రజల కోసం, సంక్షేమం కోసం ఆలోచించిన సందర్భాలు ఏవి కూడా లేవు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తుంది తప్ప మరి ఇంకొకటి కానే కాదు. సంక్షేమం ఒకవైపు నడుస్తుంటే అసంతృప్తితో వాళ్ళు మా పీఠాలు కదిలిపోయాయి, మేము ఇవాళ ప్రజలంతా కూడా మమ్మల్ని వదిలిపెట్టిన సందర్భంగా మేము ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకు ప్రజలకు కనుమరుగైన మేము మళ్ళీ కనిపించాలనే ఉద్దేశంతో అవాకులు చవాకులు పేరుతున్నారు తప్ప మరొకటి కానే కాదు. అయ్యా ఇవాళ అభివృద్ధి వైపు నడుస్తుంది తెలంగాణ అని మనం చెప్పక తప్పదు. 6 గ్యారంటీ పథకాలు ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకే 4 కంప్లీట్ చేయడం జరిగింది. జనవరి తర్వాత అంటే ఇచ్చిన మాట ప్రకారంగా తప్పకుండా కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ప్రజల ముంగిట్లోకి తీసుకుపోవడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. బట్టి విక్రమార్క గారు ఏదైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రులంతా కూడా కలిసి రోజు వాళ్ళు చేసిన తెలంగాణలో చేసిన అప్పుల కుప్పను ఒకవైపు నెట్టుకొస్తూనే ఇటు ప్రజా సంక్షేమం వైపు నడుస్తున్నారు, అడుగులేస్తున్నారు. వారందరికీ కూడా మనం తోడుగా ఉండాలి. తప్పకుండా కూడా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ కూడా ఉండాలని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.